కాంగ్రెస్ కి తెలుగుదేశానికి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటటువంటి సిద్ధాంతం. ఎందుకు? కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ. అదే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో జట్టు కట్టేస్తానంటే ఇద్దరు పైన నాయకులు కలుసుకున్నంత మాత్రం కింద ఉన్నటువంటి కార్యకర్తలు కలుస్తారా? కాంగ్రెస్ పార్టీ అంటే ప్రేమ పెంచేసుకుంటారా అకస్మాత్తుగా? కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాకి చేసిన ద్రోహాన్ని జనం మర్చిపోతారా? ఇక్కడ ఆంధ్రాకి సెకండ్ ముద్దాయి అని వీళ్ళు ప్రచారం చేసినటువంటి బీజేపీ మీద కోపం ఉన్నప్పుడు ఫస్ట్ ముద్దాయిన కాంగ్రెస్ మీద కోపం కాక ప్రేమ వస్తుందా? చంద్రబాబు కలిశారు కాబట్టి. దాని మీద ద్వేషం దీని మీద కూడా వస్తే ఏమవుతుంది? కాబట్టి అది చెయ్యరు. షర్మిల గారు ఒక రికార్డ్, ఫస్ట్ మహిళా అధ్యక్షురాలు. అంటే ఇప్పుడు బీజేపీకి కూడా ఒక మహిళా అధ్యక్షురాలు, అది కూడా ఒక మాజీ సీఎం కూతురు. ఇప్పుడు ఈమె కూడా ఒక మాజీ సీఎం కూతురు, ఒక మహిళా అధ్యక్షురాలు. సోషల్ మీడియా రెండు జాతీయ పార్టీలకి వస్తే తప్పించి అందులో ఏం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు మహిళా అధ్యక్షురాలు పెట్టాలా? లైమ్ లైట్ లో ఉన్నప్పుడు పెట్టాలి. ఇప్పుడు ఏమీ లేనప్పుడు తీసుకొచ్చి ఎవరిని పెడితే ఉంది? ఇప్పుడు మొన్నటిసారి పాపం గిడుగు ఆయన ఎవరో ఆ ఊళ్ళో తెలిసేమో కరెక్ట్ గా, లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ ఏంటి శంకర పద్మశ్రీ, ఆమె ఎవరికి తెలుసు? విజయవాడలో వాళ్ళ నియోజకవర్గానికి ఏమైనా తెలిసేమో. అట్లాంటి వాళ్ళకి వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఇంతకుముందు మామూలు కార్యకర్తగా కూడా పనికిరానటువంటి వాళ్ళకి, లేకపోతే జిల్లా నాయకులుగా కూడా పనికిరాని వాళ్ళకి ఏకంగా ప్రెసిడెంట్లు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇచ్చేశారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పోస్ట్ గురించి పెద్ద సీరియస్ గా ఆలోచించే అంత స్థాయి. కానీ ఒక గుర్తింపు అయితే వచ్చింది, షర్మిల గారు రాకతో మళ్ళీ కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి ఎప్పుడు మాట్లాడుకుంటుంటారు కాబట్టి పాజిటివ్ గా మాట్లాడుకునే పరిస్థితి తేగలిగిద్దా లేదా అనేది చూడాలి.